ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. రాజ్ తరుణ్ లావణ్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. లావణ్య రాజ్ తరుణ్కి సంబంధించిన విల్లాలో ఉంటూ కొన్ని డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపించేది, లేదంటే అక్రమంగా రాజ్ తరుణ్ విల్లాను కైవసం చేసుకోవాలని చెప్పి ఒక కుట్ర పనింది. ఇలాంటి వార్తలన్నీ విన్నాం. రాజ్ తరుణ్ దూరం పెట్టాడు. యాక్చువల్గా కొన్ని రోజులు కలిసినప్పటికి కూడా లావణ్య వ్యవహార శైలి నచ్చక వేరే వాళ్ళతో కూడా కొన్ని సంబంధాలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో దూరం పెడుతూ వచ్చాడని చెప్పి రాజ్ తరుణ్ వర్షన్. అయితే ఆ విల్లా రాజ్ తరుణ్ మొన్నటి వరకు లావణ్య ఏదైతే విల్లాలో ఉంటుందో దాన్ని అక్రమంగా దోచేయాలన్న ఉద్దేశంతోనే లావణ్య ఆ విల్లాలో ఉంటుంది అని ఇటు రాజ్ తరుణ్ కావచ్చు, రాజ్ తరుణ్ పేరెంట్స్ కావచ్చు ఆరోపణలు చేస్తూ ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ ఆ విల్లాని వేరొక వ్యక్తికి అమ్మేశాడు. ఎప్పుడైతే ఈ అమ్మకం జరిగిందో ఆ విల్లాస్ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇది వేరే వాళ్ళకు అమ్మిన నేపథ్యంలో మీరు ఖాళీ చేయాల్సింది చెప్పి ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి రాజ్ తరుణ్ నేను కలుసున్నామో, సహజీవనం చేశామో, పెళ్లి కూడా చేసుకున్నాడు కాబట్టి నాకు రాజ్ తరుణ్ భాగస్వామిగా నాకు హక్కు ఉంటుంది, రాజ్ తరుణ్ భార్యగా నాకు హక్కు ఉంటుంది విల్లాలో అని చెప్పి ఇన్ని రోజులు లావణ్య కూడా వాదించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో రాజ్ తరుణ్ దగ్గర అతను ఒత్తిడి మేరకు ఇక తలొగ్గినటువంటి పరిస్థితుల్లో లావణ్య అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ విల్లాను తను సొంతం చేసుకోవాలి, చట్టపరంగా నాకున్నటువంటి హక్కుల పరంగా నేను పోరాటం చేస్తానంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నారు లావణ్య. అయితే హైకోర్టు పిటిషన్ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో లావణ్య భార్యగా మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, నేను రాజ్ తరుణ్ భార్య అని చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయో ఒక్కసారి తెలియజేయండి అంటూ కోర్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ప్రభుత్వ అధికారిక ధ్రువపత్రాల్లో కూడా రాజ్ తరుణ్ భార్యగా లావణ్య పేరు లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి ఈ పిటిషన్ మేము కొట్టేస్తున్నాం, మీరు అవసరమైతే సివిల్ కోర్టుకు వెళ్ళండి అని కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కోర్టులో లావణ్యకి చొక్కెదురైందని చెప్పాలి. ఎందుకంటే కనీసం ఈ ఇంట్లోనైనా సరే తనకు హక్కు ఉంటుంది అని లావణ్య ఇన్ని రోజులు భావించారు. కానీ ఎక్కడా కూడా కోర్టు నుంచి ఆ రకమైనటువంటి ఉపశమనం లభించని పరిస్థితి కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇది ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసు మొదటి నుంచి కూడా ఫాలో అవుతూ వస్తున్నారు శేఖర్ భాష. సో శేఖర్ భాష గారు ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. మాట్లాడదాం ఒక్కసారి ఫోన్ కాల్లో. భాష గారు నమస్తే అండి. నమస్తే వలి, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాం. కొంచెం ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది. అలా జస్ట్ ఒక 1 minute ప్లీజ్, టైం కేటాయించండి ప్లీజ్. చెప్పండి. ఇది ఇప్పుడు ఆ రాజ్ తరుణ్ విల్లాని నాకు దక్కుతుంది, నాకు కూడా హక్కు ఉంది, నేను కూడా భాగస్వామినే అని చెప్పి లావణ్య కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఆ పిటిషన్ కూడా కొట్టేసినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ కేసు మీరు ఫాలో అవుతున్నారు కదా, ఏం జరిగిందండి కోర్టులో? అదే కోర్టులో జడ్జి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పండి. భర్త ఆస్తి భార్యకి చెందుతుంది అని ఎక్కడ కూడా లేదు కదా. బేసికలీ ఒకవేళ నువ్వు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయాలనుకున్నా కూడా నీకు ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇస్తారు తప్ప భర్త ఆస్తిలో సగం లేకపోతే భర్త ఆస్తి నీది అనడానికి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడికి జాయింట్ ప్రాపర్టీ ఓనర్గా కానీ రాజ్ తరుణ్ భార్యగా కానీ ఎక్కడ డాక్యుమెంట్ లేదు కదా ఆవిడకి. అదే చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే జడ్జి గారు అభిప్రాయపడి అదే ఒకవేళ ఆవిడ కావాలంటే రాజ్ తరుణ్ పోమనండి, ఆవిడ భార్య అనుకుంటే ఆయనతో పోవాలి. కానీ ఆ ఇంట్లో ఉంటాను, ఇంటికి ఏం సంబంధం? భార్య అంటే ఆయనతో సంబంధం. ఆయన ఇప్పుడు అద్దె కొంపలో ఉన్నారు అనుకోండి, అది ఇల్లు మారితే వేరే ఆయన ముగ్గురు ఎక్కడ పోతే అక్కడ పోతారు. అవును. అండ్ ఆవిడకి భార్య అయితే కనుక నువ్వు నీ భర్తతో ఉండాలి కదా అన్నారు జడ్జి గారు. అంతే. ఓకే, అంటే కొంచెం అక్కడ పో. గుర్తింపు కార్డులు కూడా అడిగినట్టు తెలుస్తోంది. అసలు ఏంటి నువ్వు రాజ్ తరుణ్ భార్య అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అడిగారు? ఏ రకమైన అదే ఓనర్ ఏమన్నా డాక్యుమెంట్ ఉందా అంటే ఏం లేవు. సో తర్వాత జడ్జి గారు మేము కేసు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం అండి, ఆవిడేమి అంటే భారీగా ఎక్కడ ఇదవలేదు, అది కూడా డిస్ప్యూటెడ్ గానే ఆవిడ పెట్టింది కానీ ఎక్కడ ఏం తీర్పు రాలేదు కదా. ఆయనకి బెయిల్ కూడా మంజూరు చేశాం. దానికి అదే హైకోర్టులో వచ్చింది బెయిల్ అని కూడా ఆయన గుర్తు చేశారు. రాజ్ తరుణ్కి బెయిల్ వచ్చింది ఇదే కోర్టులోనే. నాకు అదంతా గుర్తుంది. వీ నో వాట్ ఈస్ వాట్, కొత్తగా ఏం చెప్పకండి. ఒక హెల్ప్లెస్ లేడీ అండి అని చెప్పి ఆయన లాయర్ వాదిస్తే ఆవిడ హెల్ప్
ప్లస్ కాదు మాకు బాగా తెలుసు అని చెప్పి ఆయన చూడలేదు సార్. మీరు ఓకే, జడ్జి గారికి మొత్తం విషయం మొత్తం తెలుసు కాబట్టి అట్లా అన్నారంటారా? అదే ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది, మా అన్ని విషయాలు మాకు తెలుసు, వాట్ ఇస్ వాట్ అనేది. అంటే ఇప్పుడు జడ్జి స్థానంలో ఉన్న వాళ్ళు న్యాయవాదులు కావచ్చు, అంటే సమాజంలో ఏం జరుగుతుందో మొదటి నుంచి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అనుకుంటా. అవును. ఓకే, అయితే ఇంకొకటి భాషా గారు, సివిల్ కోర్టులో కేసు కాబట్టి సివిల్ కోర్టు కూడా వెళ్ళమని ఒక సజెషన్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ అవునవును, ఇది ఏమన్నా అంటే మీకు కనుక ఇంకా ఏదైనా డిస్ప్యూట్ అనిపిస్తే మీరు సివిల్ కోర్టులో అడగాల్సిన మ్యాటర్ ఇది. పోలీస్ ప్రొటెక్షన్ తోటి బలవంతంగా వెళ్ళి నేను ఆ ఇంట్లో ఎటువంటి హక్కు లేదు, సో అంటే డిస్పోజ్ ద కేసు అని చెప్పి ఆయన చేసేసారు. ఓకే, ఇప్పుడు సివిల్ కోర్టుకి వెళితే ఏంటి సార్, సివిల్ కోర్టుకి వెళితే ఏమన్నా ఉపశమనం ఉంటుంది అంటారా లావణ్యకి? ముందే సివిల్ కోర్టుకి వెళ్ళి ఉండొచ్చు. అదే అంటున్నా, ఆవిడికి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి సివిల్ కోర్టుకి వెళ్ళాలా. ఎందుకంటే సివిల్ కోర్టుకి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఏ రకమైన డాక్యుమెంట్ లేదు అడుగుతారు అన్నా కూడా, సివిల్ మ్యాటర్ కదా, అది తీర్పు వచ్చినప్పుడు కదా నీకు ఒకవేళ ఇల్లు కానీ ఏమైనా వచ్చేది. అండ్ బేసికలీ ఏ డాక్యుమెంట్ లేకుండా నువ్వు ఏమైనా క్లెయిమ్ చేస్తావు అక్కడ కూడా అడ్మిట్ చేసుకున్నది. బట్ సివిల్ నేచర్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఇంట్లో వెళ్ళి ఉండగలిగింది అనుకోండి ఆవిడ, వాళ్ళతో అనుకున్న వారితో ఎంతో కొంత ఇందుకు మనకి తలనొప్పి ఎంతో కొంత డబ్బులు చూసేసుకుందాం అని చెప్పి ఆ సెటిల్మెంట్ కోసం అన్నారు. జనరల్ గా ఇంటికి అతుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా మొరాయిస్తే ఓనర్ తీసుకోవడానికి ఎంతో కొంత చేస్తుంటారు చూడండి, ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ సొసైటీలో. సో ఆ రకంగా ఎంతో కొంత సెటిల్ చేసుకోవడానికి కొంతమంది ఇలాంటి దారులు దొక్కుతుంటారు. ఎంతో కొంత సెటిల్ చేయడానికి రాస్తారని సుముఖంగా ఏమైనా ఉన్నాడా లేడా? లేదు, ఇల్లు అయిపోయింది కదా. ఇప్పుడు రాత్రి అమ్మేసుకున్నాడు, రాజధానికి ఇంటికి సంబంధం లేదు, ఆ ఇంట్లో ఓనర్ ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఓనర్ ఇల్లు, ఇప్పుడు నీకు ఏదైనా రాజధానితో ప్రాబ్లం ఉంటే నువ్వు రాజధాని ఇంటికి వెళ్ళమ్మా, లేకపోతే రాజధాని అక్కడ అంతే కానీ ఆ ఇంటికి నీకు ఏ రకం సంబంధం లేదు కదా. బేసికలీ ఆవిడ ఏంటంటే ఏదో రకంగా అక్కడికి వెళ్ళి ఉండే. అంటే ఇప్పుడు సివిల్ కోర్టులో సార్, మన భాష గారు నాది ఒక చిన్న డౌట్. ఇప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళి గతంలో నేను రాజతరుణ్తో కలిసి ఉన్నాను, గతంలో నాకు పెళ్లి అయింది, రాజతరుణ్ మేము కలిసి ఎట్లా తిరిగాము, వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళ పేరెంట్స్తో కూడా కలిసి ఉన్నాను, ఈ ఫోటోలు ఈ వీడియోలు అన్ని చూపిస్తే ఏమన్నా సివిల్ కోర్టులో ఏమన్నా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? సివిల్ కోర్టుకి వాటితో సంబంధం ఉండదు. సివిల్ కోర్టుకి నీ మ్యారిటల్ లైఫ్ తోటి మీ దాంపత్య రహస్యాలతోటి సంబంధం లేదు. సివిల్ కోర్టు ఓన్లీ ఇది చూస్తుంది, సాక్ష్యాలు ఏమున్నాయి, పెళ్ళైనట్టు ఏమైనా ఉందా అంటే డాక్యుమెంటెడ్ ప్రూఫ్. అలాగే పెళ్ళైనా కూడా ఇప్పుడు మీరు కష్టపడి వెళ్ళారు, మీరు ఏదో సంపాదిస్తున్నారు అనుకున్న ఇల్లు, అది మీదవుతుంది. అది మీరు ఎవరికి రాయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీ భార్యకి రాయొచ్చు, మీ పిల్లలకి రాయొచ్చు, లేకపోతే దాని పోయి దాని కూడా రాయొచ్చు. దాంట్లో ఏ రకమైన హక్కు ఎవరికి ఉండదు మీ స్వాధీనంలో. ఒకసారి లావణ్య అన్నారు, ఒకసారి నాకు రాసి ఇచ్చేసాడు రాజతరుణ్ అని కూడా అన్నదిగా ఒకసారి ఇంటర్వ్యూలో. ఇలాంటి ఎన్నో అబద్ధాలు, అందులో ఇంకొక అబద్ధం, నిన్న కోర్టులో ఆవిడికి 32 ఏళ్ళట, రాజధానికి 33 ఏళ్ళట, అది కూడా రాశారు. అదేంటంటే రాజధానికి యాక్చువల్ గా ఈవిడికైనా 1 year చిన్న, కానీ కోర్టులో రాజధాని 1 year పెద్దవాళ్ళగా చిత్రీకరించడానికి ట్రై చేసింది. బట్ ఫ్యాక్ట్స్ ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ అన్ని ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ లో చెక్ చేసుకోవచ్చు. సో ఫేక్ డాక్యుమెంట్స్ ఫస్ట్ నుంచి ఆడుతున్నారు రామలేగా. ఓకే సార్, మీరు ఎప్పుడు అందుబాటులోకి వస్తారు మనం టీవీకి? ఇంటర్వ్యూ చేసి చాలా రోజులు అవుతుంది. ఎమర్జెన్సీస్ ఉండి నేను కొంత దూరంగా ఉన్నాను మీడియాకి. ఓకే, ఒక 1 week 10 days పడుతుంది. తప్పకుండా రండి సార్, మనం టీవీకి రండి, మళ్ళీ ఒకసారి మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. సో అదే భాషా గారు చెప్తున్నారు, లావణ్య ఎన్ని కోర్టులు తిరిగినా, ఎన్నిసార్లు కోర్టులో పిటిషన్లు వేసి తిరిగినా సరే ఆమె గెలవదు, ఆమెకి ఆ ఇల్లు దక్కదు. ఏదైతే రాజతరుణ్ నుంచి కొంత ఏదో డబ్బులు గుంజాలనే ప్రయత్నంలో భాగంగానే ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఏ మాత్రం కూడా రాజతరుణ్కి వ్యతిరేకంగా తీర్పులు రావు. భార్య విషయానికి సంబంధించి ఎలాంటి ఒక అధికారిక డాక్యుమెంట్స్, గుర్తింపు కార్డులు కూడా లావణ్య దగ్గర లేవు కాబట్టి ఇది నిలవదు. జడ్జి గారు హైకోర్టులో అదే చెప్పారు, సివిల్ కోర్టులో కూడా అదే రుజువు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా శేఖర్ భాష కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.